హాయ్, వెల్కమ్ టు యూనివర్సల్ ఇన్ఫినైట్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి యూజెస్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఎటువంటి సందర్భంలో మనము ఉపయోగిస్తామో నేర్చుకుందాము. యూజెస్ టు అని అంటే అర్థం వచ్చేసరికి ఉపయోగిస్తాను లేదా ఉపయోగించేవాడిని లేదా ఉపయోగించేది అని అర్థం వస్తుంది. ఈ యూజ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఇప్పుడు కాకుండా గతంలో జరిగిపోయిన అలవాటుగా జరిగిపోయినటువంటి పనుల గురించి చెప్తున్నటువంటి సందర్భంలో మనము ఉపయోగిస్తాము. గతంలో జరిగిపోయిన అలవాటుగా చేసేటువంటి పనుల గురించి చెప్తున్నటువంటి పనుల గురించి చెప్తున్నప్పుడు మనం ఈ యూజ్ టుని ఉపయోగిస్తాం. అంటే జరిగిపోయిన పని లేదా పనులు అంటే అవి పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి జరిగిపోయిన పని లేదా పనుల గురించి చెప్పేటటువంటి సందర్భంలో మనము ఈ యూజ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాము. ఈ యూజ్ టు యొక్క స్ట్రక్చర్ ఫార్మాట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ దానికి హెల్పింగ్ వర్బ్ యూజ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేస్తాం. తర్వాత వర్బ్ వన్ ఫాము లైక్ ఇక్కడ మనము చూస్తున్నాము కమ్, లర్న్, గో. వర్బ్ యొక్క వర్బ్ వన్ ఫాము యాడ్ చేస్తాం. ప్లస్ తర్వాత అదర్ వర్డ్స్ని లేదా ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేస్తాం. అది సందర్భాన్ని బట్టి ఎక్స్ట్రా వర్డ్స్ని మనము యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే 7 సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్కి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్సియేషన్కి మనము ఏదైనా సరే మన సందర్భాన్ని బట్టి లేదా మన రిక్వైర్మెంట్ని బట్టి మన అవసరాన్ని బట్టి మనం అక్కడ ఉపయోగిస్తాం. సో ఐ యూజ్ టు లర్న్ అంటే నేను నేర్చుకునేవాడిని అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాం. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వన్ అనేది వచ్చేసరికి లర్న్ అంటాం. నెక్స్ట్ వి యూజ్ టు బ్రింగ్ మేము తీసుకొచ్చే వాళ్ళము. ఇక్కడ వి అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వన్ ఫామ్ వచ్చేసరికి బ్రింగ్. నెక్స్ట్ యూజ్ టు టీచర్స్ ఏ ఇయర్ అగో మీరు సంవత్సరం కిందట మాకు బోధిస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ యూ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ టీచ్ అనేది వెర్బ్ వన్ ప్లస్ అజ్ అనేది ఇక్కడ అదర్ వర్డ్స్. నెక్స్ట్ దే యూజ్ టు సింగ్ ఏ సాంగ్ వారు పాటలు పాడేవారు. వారు పాట పాడేవారు. ఇక్కడ దే అనేది సబ్జెక్టు, యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సింగ్ అనేది వర్బ్ వన్ ఫాము, ఏ సాంగ్ అనేది అదర్ వర్డ్స్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. సో నెక్స్ట్ హీ యూజ్ టు టేక్ ఏ బుక్ అతడు పుస్తకం తీసుకొచ్చేవాడు. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ టేక్ అనేది వెబ్ వన్ ఫాము ప్లస్ ఏ బుక్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ షీ యూజ్ టు స్లీప్ ఆమె నిద్రపోతూ ఉండేది. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ స్లీప్ అనేది వెబ్ వన్ ఫామ్. ఇట్ ఈజ్ టు టేక్ ఏ టైం అది టైం తీసుకుంటూ ఉండేది. ఇట్ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ టేక్ అనేది వెబ్ వన్ ఫాము ప్లస్ టైం అనేది ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇట్లా 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్సియేషన్ ఉపయోగించి మనము ఈ హెల్పింగ్ వర్బ్ని ప్లస్ దానికి వెబ్ వన్ ఫామ్ని ప్లస్ అదర్ వర్డ్స్ని యాడ్ చేసుకుంటూ వస్తాం. యూజ్ టు అనేది ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే లైక్ గతంలో అలవాటుగా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, లేదంటే నేర్చుకునేవాడిని, చెప్పేవాడిని, తినేవాడిని ఇలాంటి సందర్భాల్లో మనము అంటే గతంలో అలవాటుగా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాల్లో మనము యూజ్ టుని ఉపయోగిస్తాము. నెక్స్ట్ యూజ్ టుకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యూజ్ టు రైట్ సాంగ్స్ నేను పాటలు రాస్తుండేవాడిని. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ రైట్ అనేది వర్బ్ వన్ ఫాము ప్లస్ సాంగ్స్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అదర్ వర్డ్స్. ఐ యూజ్ టు రైట్ సాంగ్స్ నేను పాటలు రాస్తుండేవాడిని. సో దీనినే నేను నెగిటివ్ సెంటెన్స్లో ఎట్లా చెప్తామంటే నేను పాటలు రాస్తుండేవాడిని కాదు అని ఎట్లా చెప్తామంటే ఐ యూజ్ టు నాట్ టు రైట్ సాంగ్స్ నేను
పాటలు రాస్తుండేవాడిని కాదు. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్కి యాడ్ చేస్తే నాట్ మధ్యలో యాడ్ అవుతుంది. సో యూజ్డ్ టు ప్లస్ నాట్, యూజ్డ్ టు నాట్ టు రైట్ సాంగ్స్. సో రైట్ అనేది వెబ్ వన్ ఫాము ప్లస్ సాంగ్స్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో పాజిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి ఐ యూజ్ టు రైట్ సాంగ్స్, నేను పాటలు రాస్తుండేవాడిని. అదే నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి ఐ యూజ్ టు నాట్ టు రైట్ సాంగ్స్, నేను పాటలు రాస్తుండేవాడిని కాదు అని వస్తుంది. నెక్స్ట్ దే ఆల్వేస్ యూజ్ టు ఆస్క్ మీ, వారు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉండేవారు. సో ఇక్కడ దే అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బు ప్లస్ ఆస్క్ అనేది వెబ్ వన్ ఫాము ప్లస్ మీ అనేది అదర్ వర్డ్స్. సో ఇక్కడ ఆల్వేస్ అంటే ఎప్పుడు లేదా ఎల్లప్పుడు అని అర్థం వస్తుంది. సో దే ఆల్వేస్ యూజ్ టు ఆస్క్ మీ, వారు ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేవారు. అదే ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఎట్లా చెప్తామంటే దే ఆల్వేస్ యూజ్ టు నాట్ టు ఆస్క్ మీ, వారు ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేవారు కాదు. దాన్నే కొన్ని సందర్భాల్లో నన్ను అడిగేవారు నేను ఎట్లా చెప్తామంటే దే యూజ్ టు ఆస్క్ మీ ఫ్యూ టైమ్స్, కొన్నిసార్లు వారు నన్ను అడుగుతూ ఉండేవారు అని ఇట్లా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వి యూజ్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్. సో ఈ ఆల్వేస్ అనేది స్టార్టింగ్లోనే యాడ్ చేయొచ్చు, లేదంటే ఎండింగ్లో కూడా యాడ్ చేయొచ్చు. వి యూజ్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్, వి అనేది సబ్జెక్టు ప్లస్ ఇక్కడ యూజ్ టు అనేది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్లే అనేది వెర్బ్ వన్ ఫాము. వెర్బ్కి మనకి 3 ఫామ్స్ ఉంటాయి, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. వాటిలో మనము వెర్బ్ 1 ఫామ్ని ఉపయోగిస్తాము. ప్లే అనేది వెర్బ్ 1 ఫాము ప్లస్ క్రికెట్ ఆల్వేస్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. వి యూజ్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్, మేము ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళము. మేము ఎప్పుడు క్రికెట్ ఆడము అని ఎట్లా చెప్తామంటే వి యూజ్ టు నాట్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్, ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అదే మేము కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మాత్రమే ఆడతామంటే అప్పుడు ఎట్లా చెప్తామంటే వి యూజ్ టు ప్లే క్రికెట్ ఫ్యూ టైమ్స్, కొన్నిసార్లు మాత్రమే మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళము అని చెప్తాము. అదే మేము తరచుగా వాడతామని అంటే ఇక్కడ ఆల్వేస్ ప్లేస్లో ఆఫన్ అని కూడా మనము యూజ్ చేయొచ్చు. వి యూజ్ టు ప్లే క్రికెట్ ఆఫన్, తరచుగా మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళము, లేదా ఎప్పుడు మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం అంటే ఆల్వేస్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇన్ దోస్ డేస్ యూజ్ టు టాక్ టు మీ, ఆ రోజుల్లో మీరు నాతో మాట్లాడేవారు. సో ఇక్కడ యు అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బు ప్లస్ టాక్ అనేది వెర్బ్ వన్ ఫాము ప్లస్ టు మీ అనేది అదర్ వర్డ్స్. ఇన్ దోస్ డేస్ అని అంటే ఇక్కడ మనము ఆ రోజుల్లోనని అర్థం వస్తుంది. సో ఇన్ దోస్ డేస్ యూజ్ టు టాక్ టు మీ, ఆ రోజుల్లో మీరు నాతో మాట్లాడేవారు. ఆ రోజుల్లో మీరు నాతో మాట్లాడేవారు కాదు అని చెప్తానంటే మిడిల్లో అక్కడ యూజ్ టు తర్వాత నాట్ టు యాడ్ చేస్తాం. సో ఇన్ దోస్ డేస్ యూజ్ టు నాట్ టు టాక్ టు మీ, మీరు నాతో మాట్లాడేవారు కాదు, ఆ రోజుల్లో మీరు నాతో మాట్లాడేవారు కాదు, ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ హీ యూజ్ టు వాచ్ ఓల్డ్ మూవీస్, అతడు పాత సినిమాలు చూసేవాడు. లేదంటే హీ యూజ్ టు వాచ్ ఓల్డ్ తెలుగు మూవీస్, అతడు పాత తెలుగు సినిమాలు చూసేవాడు. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బు ప్లస్ వాచ్ అనేది వెర్బ్ వన్ ఫాము ప్లస్ ఓల్డ్ మూవీస్ లేదా తెలుగు ఓల్డ్ మూవీస్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. అతడు పాత సినిమాలు చూస్తూ ఉండేవాడు లేదా చూసేవాడు. సో ఇక్కడ ఇది పాజిటివ్ సెంటెన్స్. యూజ్ టు వాచ్ ఓల్డ్ మూవీస్ అనేది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఎట్లా చెప్తామంటే యూజ్ టు నాట్ టు వాచ్ ఓల్డ్ మూవీస్, అతడు పాత సినిమాలు చూసేవాడు కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ యూజ్ టు లెర్న్ మ్యూజిక్, ఆమె సంగీతం నేర్చుకునేది. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బు ప్లస్ లెర్న్ అనేది వెబ్ వన్ ఫాము ప్లస్ మ్యూజిక్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఇది దీనినే నెగిటివ్ సెంటెన్స్లో ఎట్లా చెప్తామంటే షీ యూజ్ టు నాట్ టు లెర్న్ మ్యూజిక్, ఆమె సంగీతం నేర్చుకునేది కాదు అని చెప్తాము.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు రైట్ బుక్స్. నేను పుస్తకాలు రాసేవాడిని. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు ప్లస్ యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బు ప్లస్ రైట్ అనేది వెబ్ వన్ ఫామ్ ప్లస్ బుక్స్ అనేది అదర్ వర్డ్స్. ఐ యూజ్ టు రైట్ బుక్స్, నేను పుస్తకాలు రాసేవాడిని. దీన్నే నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా చెప్తామంటే ఐ యూజ్ టు నాట్ టు రైట్ బుక్స్, నేను పుస్తకాలు రాసేవాడిని కాదు అని చెప్తాము. సో థ్యాంక్ యూ గివింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ లెర్నింగ్.